మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు దత్త జయంతి అండి. అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటుంది మన హైందవ సంప్రదాయం. మరి దత్త జయంతి రోజు మనం ఈ రోజు నంద్యాల జిల్లాలో NH44 హైదరాబాద్ టు బెంగళూరు వెళ్లే హైవే రోడ్ లో ఆనుకొని ఉన్న డోన్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న శ్రీ 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 షిరిడి శ్రీ సాయి మందిరం ఆవరణంలో మనం ఉన్నాం. మార్గశిర పౌర్ణమి గురువారం దత్త జయంతి గురు పూజోత్సవ విశిష్టమైనటువంటి ప్రత్యేకమైన రోజు. అందుకోసమే సుమన్ టీవీ శ్రీ 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 షిరిడి శ్రీ సాయినాథుని మందిరంలోకి వచ్చేసింది. డోన్ పట్టణంలో కొలువై ఉన్న ఆలయం ఇది. మరి ఇక్కడ వెలిసినటువంటి శ్రీ సాయినాథుని విశేషం ఏమిటి, కొలువు తీరినటువంటి ఆవశ్యకత ఏమిటి అనే విషయాల గురించి సుమన్ టీవీ మీకు అందిస్తుంది ప్రత్యేక కథనంతో. మరి ఇక్కడ ఎందుకు, టెంపుల్ ఆవరణం చాలా పెద్దగా ఉంది. గుడిలోకి వెళ్లి గుడి ప్రాంగణంలో అక్కడ గుడి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు స్వీకరించి గుడి యొక్క ప్రాశస్త్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రండి. డోన్ పట్టణానికి అతి సమీపంలో జాతీయ రహదారి 44వ రహదారికి ఆనుకొని ఉన్న శ్రీ 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 షిరిడి శ్రీ సాయినాథుని మందిరం ఆవరణంలో మనం ఇప్పుడున్నాం. నిజంగా ఈ ఆలయము ఫిబ్రవరి 2025వ సంవత్సరం 24వ తేదీన స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంటే దాదాపుగా ఒక సంవత్సరం కూడా పూర్తి కాక మునిపే భక్తుల యొక్క రాక చాలా విపరీతంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు ఈ రోజు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. అంటే 4 ఎకరాల స్థలంలో విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని కేవలం డోన్ పట్టణ భక్తుల సహకారంతోనే నిర్మించారని ఇక్కడ చెబుతూ ఉన్నారు. మరి నిజంగా ఇది చాలా గొప్ప విషయం అండి. ఎటువంటి అంటే పెద్దలు కానీ వ్యాపారస్తులు కానీ రాజకీయ నాయకుల యొక్క ప్రభావం లేకుండా వారి యొక్క ప్రవేశం లేకుండానే కేవలం డోన్ పట్టణంలో ఉన్నటువంటి భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విశేషంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఆలయానికి ఇరువైపులా అంటే వెలుపల 2 ఆలయాలు ఉప ఆలయాలు ఉన్నాయండి. అవి శివాలయం, ఒకటి నవగ్రహ ఆలయం ఉంది. మరి వాటి గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో ఈ రోజు విశేషమైనటువంటి రోజు కాబట్టి చాలా మంది భక్తులు డోన్ చుట్టుపక్కల ప్రాంతాల వారు నంద్యాల నుంచి కర్నూలు నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి వారు దర్శనం చేసుకుంటున్నారు. మరి మీరు చూస్తూనే ఉన్నారు, ఇంత క్రౌడ్ ఇక్కడ చూస్తున్నాం. మరి ఆలయం లోపలికి వెళ్దాం. ఆలయంలో స్వామివారికి ఎటువంటి విశేష సేవలను అందిస్తున్నారో ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ స్వామివారిని దర్శించుకుందాం. రండి. ఆలయ ప్రాంగణం నుండి ఆలయంలోకి వచ్చేసాం. ఈ ఆలయంలో మధ్యలో సాయినాథుల వారు దర్శనమిస్తున్నారు. సాయినాథుల వారికి కుడి వైపున నిలబడుకుని ఉన్న గణపతి స్వామిని ఇక్కడ దర్శించుకుంటున్నాం. అలాగే ఎడమ వైపున దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవచ్చు. మరి ముందుగా గణపతి స్వామిని దర్శించుకుందాం. రండి. శ్రీ 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 షిరిడి శ్రీ సాయినాథుని ఆలయంలో ఇప్పుడు గణపతి స్వామి వారిని దర్శించుకోబోతున్నాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విశేషాన్ని చూస్తున్నాం. అదేంటంటే గణపతి అంటే ఎక్కడైనా సరే బాగా కూర్చొని మంచిగా ఆసనం వేసుకొని కూర్చొని ఉంటారు. కానీ ఈ ఆలయంలో మీరు చూస్తున్నారు కదా, గణపతి వారు ఎలా ఉన్నారు, నిలబడుకొని భక్తులకు అభయం ఇస్తున్నారు. నిజంగా దీనికి ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది అంటున్నారు ఈ ఆలయ వైస్ ప్రెసిడెంట్ గారు. మరి వారి మాటల్లో ఆ విశేషాలేంటో వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ 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 షిరిడి శ్రీ సాయినాథుని మందిరంలో గణపతి స్వామి దగ్గర ఉన్నాము. మరి గణపతి స్వామి ఎక్కడ చూసినా కూర్చొని మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో ప్రత్యేకంగా స్వామివారు నిలబడి దర్శనమిస్తుంటారు. ఈ సంప్రదాయం ఎక్కువగా తమిళనాట కనిపిస్తుంటుంది, కానీ మన ఏపీ మరియు తెలంగాణలో మాత్రం ఈ సంప్రదాయం కాదు. మరి ఎందుకు ఇక్కడ స్వామివారు నిలబడుకుని దర్శనం ఇస్తున్నారనే విషయాన్ని మరి ఈ ఆలయ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మరి చెప్పండి.
మామూలుగా గణపతి వారు అయితే కూర్చొని ఉంటారమ్మా. ఈ నిలబడిన వినాయకుని వలన అష్టైశ్వర్యాలు ఆలయ అభివృద్ధి బాగా జరుగుతున్న ఉద్దేశంతో వేద పండితుల్ని సంప్రదించి నిలబడిన వినాయకుని నేను ఇక్కడ స్థాపించినాము. కాబట్టి స్థాపించిన తర్వాత కూడా వినాయకుని స్థాపించి పూజాకాలం జరిగినప్పుడు కూడా చాలా ఇంప్రూవ్ అవుతా దినదిన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వేద పండితులతో ఆశీర్వాదం చేసుకున్నాం కాబట్టి మనకు ఆలయ అభివృద్ధి బాగా జరుగుతూ నిలబడిన వినాయకుని అయితే అష్టైశ్వర్యాలు సంపాదిస్తున్న ఉద్దేశంతో మేము నిలబడిన వినాయకుని ప్రతిష్ఠించినాం. డోన్ పట్టణానికి అతి సమీపంలో హైవే మీద ఉన్నటువంటి హైవే పక్కనే ఉన్నటువంటి శ్రీ 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 షిరిడి శ్రీ సాయినాథుని ఆలయంలో సాయినాథుని స్వామి మూల విరాట్కి ఎడమ భాగంలో దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. ఇక్కడ మీరు దర్శిస్తూనే ఉన్నారు దత్తాత్రేయ స్వామి వారిని. ఈరోజు మార్గశిర పౌర్ణమి కావడం, దత్తాత్రేయ స్వామి వారి జయంతి కావడం విశేషమైన రోజు. అందున గురువారం, గురువుకు అతి ప్రాధాన్యం కలిగినటువంటి రోజు గురువారం. మరి ఈ రోజు ఈ ఆలయంలో దత్తాత్రేయ స్వామికి చేసినటువంటి విశేష పూజలేంటి, వారి అందించినటువంటి కైంకర్యాలేంటి అన్న విశేషాల గురించి ఈ ఆలయ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మన షిరిడి సాయిబాబాలో ఒక భాగం కాబట్టి దత్తాత్రేయ స్వామి వారికి ఈరోజు దత్త జయంతి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు, అర్చనలు, పూజలు, నైవేద్యాలు కార్యక్రమాలు అన్నీ సక్రమంగా నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా తండోపతండాలుగా పాల్గొని స్వామివారి కృపకు ప్రాతులైనారు. అలాగే దత్త జయంతి సందర్భంగా ఈరోజు మేము ఒక 4,000 మందికి కూడా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించినాము. దానిలో కూడా భక్తులందరూ పాల్గొని విశేషంగా పాల్గొని కార్యక్రమం అంతా విజయం చేసినారు. విజయం చేసిన ప్రతి డోన్ ప్రజలకు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉత్తరాన షిరిడి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయినాథుని విగ్రహం ఏ విధంగా ఉందో అలాగే మన దక్షిణ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి డోన్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీ 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 షిరిడి శ్రీ సాయినాథుని మందిరంలో శ్రీ స్వామివారు అదే విధంగా కొలువై ఉన్నారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే షిరిడీలో ఏ విధంగా అయితే పూజా క్రతువులు నిర్వహిస్తూ ఉన్నారో అలాగే ఇక్కడ కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల హారతిని ఇస్తూ స్వామివారికి ప్రతి గురువారం కూడా గ్రామోత్సవం నిర్వహించడం సంప్రదాయం అంటున్నారు ఈ ఆలయ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ గారు. మరి ఈ ఆలయ విశేషాలు, శ్రీ సాయినాథుని స్వామి ఇక్కడ కొలువు తీర్చినటువంటి విశేషాలు ఏంటో వారి మాటల్లో తెలుసుకుందాం. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నేషనల్ హైవే 44 పక్కన శ్రీ షిరిడి సాయిబాబా మందిరము 4 ఎకరాలు విస్తరించబడినది. గుడి కట్టడానికి 7 సంవత్సరాలు పడినది. ఈ గుడి నిర్మాణం కొరకు ఊరు ప్రజలే కాకుండా, డోన్ పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా మేము అడిగిన వెంటనే ఎంతో సాయిబాబా మీద భక్తి భావంతో మేము అడిగిన వెంటనే చందాలు వసూలు కావడం అనేది వారి సహకారంతో, కమిటీ వారి కృషితో ఈ ఆలయం నిర్మించబడినది. ఈ ఆలయం నిర్మించినప్పుడు 7 దినములు ఈ కార్యక్రమం నిర్వహించినాము. ప్రతిష్టా కార్యక్రమము మొదటి పూజా ప్రయత్నంగా మొదటి రోజు 30,000 మందితో అన్నదాన ప్రసాదం నిర్వర్తిస్తూ ప్రజలందరి సహకారంతో కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసినాము. అలాగే దత్త జయంతి అప్పుడు కూడా 10,000 మందితో అన్నదాన ప్రసాద కార్యం నిర్వర్తించి ఈ కార్యక్రమాన్ని ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. అలాగే దత్త జయంతి కార్యక్రమం కూడా ప్రజల సహకారంతో, కమిటీ వారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మేము నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా ఎంతో భక్తిభావంతో పాల్గొంటూ చందా రూపంలో మాకు సహకరిస్తూ ఆరోగ్యానికి ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి వారి అందరికి కూడా ఆ సాయిబాబా తరఫున కృపాకటాక్షను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ గుడి ఫిబ్రవరిలో స్థాపించబడినది. ఇప్పుడు 7 నెలలు అవుతున్నది. దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతోమంది భక్తులు వస్తూ వారి కోరికలు నెరవేర్చుకుని పోతున్నారు. వారి కోరికలు నెరవేర్చుకున్న తర్వాత మాకంతా కూడా వారి నెరవేరిన కోరికలు చెప్పబడినది. మొదటగా కొంతమందికి వివాహం కాని వారికి కూడా వివాహం అయిందని చెప్పి ఎంతో సంతోషంగా చెప్పి వాళ్ళు కూడా చాలా సంతోషపడినారు. అలాగే ఉద్యోగరీత్యా చాలామంది రాకుండా వారికి కూడా ఉద్యోగం కల్పించని చెప్తున్నారు. అలాగే సమస్యలు కూడా దండిగా ఉన్నాయన్నారు. వాళ్ళు కూడా దేవుని సాయిబాబాను సేవించడం వల్ల వారికి కూడా సమస్యను తీరిపోయినప్పి చెప్పడం వల్ల మేము కూడా ఎంతో సంతోషించినాము. కాబట్టి ఆలయం ఇంకా ఎంతో దినాభివృద్ధి చెందుతూ ప్రజల సహకారంతో ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. షిరిడి సాయిబాబా ఆలయం ప్రతిష్ట కార్యం నుంచి ప్రతి దినము కూడా ప్రతి నిత్యం ఉదయం 5:15కి కాడ హారతి వస్తుంది, మధ్యాహ్నం 12 గంటలకు హారతి ఉంటుంది, అలాగే 6 గంటలకు హారతి ఉంది, మరి సాయంత్రం 8 గంటలకు హారతి ఉంది. హారతితో పాటు స్వామివారికి దీప నైవేద్యాలతో ప్రసాదాలతో స్వామివారికి సమర్పించు ప్రతి దినము కూడా సమర్పిస్తున్నాము. అందుకు భక్తులు కూడా ఎంతో సంతోషపడి వారి సహకారాలు మాకు అందిస్తున్నారు.
ప్రతి నిత్యం కూడా ఖచ్చితంగా 4 హారతులు ఇస్తూ షిరిడీలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మేము కూడా నిర్వర్తిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఎంతో సంతోషపడి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తున్నాం. అందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ షిరిడి సాయినాథుని వారిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు ఆలయానికి విచ్చేశారు. మరి భక్తుల యొక్క అభిప్రాయము, వారి ఆలోచన ఏ విధంగా ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సాయిబాబా గురించి ఈరోజు కొత్తగా చూసాము. 2 నెలలు అవుతుంది ఇక్కడ వచ్చి. మేము ఈరోజు గుడికి వద్దామనేసి వచ్చాము. చాలా బాగా అనిపించింది. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ అంటే అక్కడ కూడా సాయినాథుని దర్శించుకుని ఉంటాం. మరి అక్కడ ఇక్కడ తేడా ఏంటి? సేమ్ అలాగే ఉంది. దిల్షుఖ్నగర్ సాయిబాబా గుడి తెలుసు కదండి, అక్కడే ఉంటాం. మేము అక్కడే ఉంటాం. ఇక్కడేమో 2 నెలలు అవుతుంది మేము ఇక్కడ వచ్చి చూద్దామని వచ్చాం. బాగుంది, ఇక్కడ కూడా బాగుంది. బాగున్నారు, చాలా కళగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఈ ప్రాంతం వాళ్ళే కాదండి, బెంగళూరు, హైదరాబాద్ నుంచి కూడా భక్తులు వచ్చి ఈ ఆలయంలో ఉన్నటువంటి, ఈ ఆలయంలో కొలువై ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని దర్శించుకుంటున్నారంటే నిజంగా ఇది అతిశయోక్తేమో అనిపిస్తుంది. మరి ఇక్కడ హైదరాబాదీ వాసీలు మన ముందరే ఉన్నారు. వారు ఈ స్వామివారిని దర్శించుకొని వారి యొక్క అద్భుతమైనటువంటి అనుభూతిని హిందీలో చెప్తానంటున్నారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. नमस्ते सभी को. एक्चुअली हम लोग हैदराबाद से आए हैं. मैंने बहुत जगह पे देखा है साई बाबा के मंदिर, लेकिन यहाँ पे धोन में जो साई बाबा का मंदिर है बहुत अच्छा बनाए हैं, बहुत पीसफुल है. यहाँ पे आके हम इवनिंग को आते हैं डेली और बहुत अच्छा मेंटल पीस मिलता है. एनवायरनमेंट बहुत अच्छा है और बहुत अच्छा मंदिर है. फर्स्ट टाइम मैंने इतना अच्छा मंदिर देखा धोन में आके. సో హైదరాబాద్ నుంచి విచ్చేసినా కూడా ఇక్కడ చాలా ప్రశాంతమైనటువంటి అట్మాస్ఫియర్ ఉందండి, వాతావరణం ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అంటున్నారు. నిజంగా ఇది ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పొచ్చు భక్తులకి. అంటే గుడికి వెళ్తూనే మనకు ముఖ్యంగా మనకు అందవలసింది ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రశాంతమైన వాతావరణం. సో ఆ వాతావరణం ఈ ఆలయంలో దొరుకుతుందని చెప్తున్నారు. చాలా చాలా సంతోషం. మామూలుగా మన ప్రాంతంలో అంటే నంద్యాల, కర్నూలు, అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రాంతంలో ఆలయాల్లో అర్చకులు తెలుగువారే ఉంటారండి. ఎందుకంటే ఎక్కువగా అక్కడి వారే ఉంటారు, రీజనల్గా ఉన్న వాళ్ళే ఉంటారు. కానీ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే షిరిడి సాయినాథుని ఆలయంలో సాయినాథునికి ఏ విధంగా క్రతువులు నిర్వహిస్తారో ఇక్కడ కూడా అలాగే నిర్వహించాలన్న గొప్ప సంకల్పంతో ఆలోచనతో అక్కడి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అర్చకులుగా వారి యొక్క సేవలను అందిస్తున్నారు. మరి మన ముందర ఒక అర్చకులు ఉన్నారండి, వారిని అడిగి ఆ విశేషాలు ఏంటో వారి భాషల్లో తెలుసుకుందాం. आपका नाम क्या है? पंडित गौरवान्वित शास्त्री. कहाँ से आए आप? बनारस. बनारस. कैसा बोलिए ना आप, ये टेम्पल में साईनाथ की पूजा कैसा करेगा, वो लीला क्या है? ये पहले हम मॉर्निंग 5:50 आता, 5:50 कागड़ आरती होती. कागड़ आरती के बाद जस्ट अभिषेकम होता बाबा का. अभिषेकम बाद जस्ट अलंकार श्रृंगार होता, फिर मंगला आरती होती, नैवेद्यम लगता. फिर उसके बाद भक्त लोग आता, भक्त लोगों को हम चंदन टीका अर्चन वर्चन करता. उसके बाद फिर मध्याह्न आरती होता 12 बजे. उसके बाद फिर 1:30 मंदिर क्लोज कर देता. फिर उसके बाद सायंत्रम 5 बजे मंदिर ओपन होता. 5 बजे मंदिर ओपन होता. फिर 6 बजे आरती होती. 6 बजे आरती होने के बाद फिर 8 बजे रात्रि आरती होती. रात्रि आरती होने के बाद बाबा को दूध पालू का बिस्कुट लगता, भोग लगता. उसके बाद मंदिर को बंद कर दे. अब जैसे विशेष दिन आता है, गुरुवारम हो गया, दत्तात्रेय जयंती हो गया, तो इसमें बाबा का पंचामृत अभिषेक किया जाता है. थोड़ा पचार पूजा की जाती है. जैसे दूध दही शहद ये पंचामृत मिला के बाबा का अभिषेक किया जाता है. लीला क्या है? लीला क्या है? स्पेशल का स्पेशल का ये मंदिर का स्पेशल एक्सपीरियंस, आपका अनुभूति. हमारा एक्सपीरियंस, भक्त बहुत आता है इस मंदिर पे. ये लगभग गुरुवारम में 2000-3000 भक्त आता और मतलब डेली 100-200. इनका लीला बहुत अच्छा है. मतलब बाबा हमारे ऐसे थे, वो सबको एक जैसा मानते थे, चाहे वो हिंदू हो चाहे जो कोई हो, सबको एक जैसे ही मानते थे. విన్నారు కదండి, షిరిడి దేవస్థానంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదే పద్ధతిలో అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నాము అని తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు నివేదించిన కోరికలు స్వామివారు తప్పక విని నెరవేరుస్తున్నారు అన్నది చాలా గొప్ప విషయం మనకు తెలియజేశారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకమైన విశేషాన్ని మనం గమనించవచ్చండి. మామూలుగా ఆలయాలలో అంటే సాయినాథుని ఆలయాలలో వాహనం
దత్తాత్రేయ స్వామి ఆలయంలో వాహనం చాలా తక్కువగా, అంటే వాహనాన్ని తక్కువగా చూస్తుంటాం, కానీ ఈ ఆలయంలో తాబేలు వాహనంగా మనం గమనించవచ్చండి. మీరు గమనిస్తున్నారు కదా, దత్తాత్రేయ స్వామి ఆలయంలో తాబేలు వాహనంగా ఉంటుంది వారికి అన్నది ప్రతిదీ. కానీ ఇది చాలా అరుదుగా కనిపించేటువంటి దృశ్యము ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ఆలయంలో తాబేలు స్వామివారికి, సాయినాథ స్వామి వారికి ఎదురుగా ఉంది. దత్తాత్రేయ స్వామి ఆలయంలో దీన్ని ప్రత్యేకంగా నిర్మించడం కూడా మనం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. అంటే తాబేలును ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల స్వయంగా మహాలక్ష్మీదేవి ఇక్కడ వచ్చి ఆసీనురాలై ఆ భక్తులందరినీ కూడా దీవిస్తుంది అన్నది ఇక్కడ వారి విశ్వాసం. ఇది ఈ ఆలయంలోని మరొక ప్రత్యేకమైన విశేషం. అయితే మొత్తానికి ఎక్కడా లేని విధంగా, ఎక్కడా చూడని విధంగా ఈ ఆలయ ప్రాంగణము, నిజంగా ఈ ఆలయ నిర్మాణమే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించబడ్డదండి. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో మీరు చూస్తున్నారు కదండి, భక్తులు సేద తీరడానికి చక్కగా మార్బల్ ఫ్లోరింగ్ తోటి ఆసనాలు చక్కగా వేశారు. ఈ ప్రాంగణంలో అరుగులను ఏర్పాటు చేసి భక్తులకు ఒక గుడ్ ఫీల్ ని కలిగించే విధంగా ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. నిజంగా ఒక అద్భుతంగా అనిపిస్తున్నటువంటి ఈ ఫీలింగ్. ఎందుకంటే అరుగులు ఇప్పుడు వెతికినావు కూడా కనిపించవు, కానీ ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా భక్తులు ఇక్కడ దర్శనానికి వచ్చేసారు. దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో అరుగుల పైన కూర్చొని కాసేపు దైవ నామస్మరణ చేసుకోవడానికి అనువుగా ఈ అరుగుల్ని నిర్మించడం చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. మరి ప్రసాద వితరణ కూడా చేస్తూ ఉన్నారు. పులిహోర ప్రసాదం అండి, చాలా బాగుంది. ఇక్కడికి గుమ్మగుమ్మలు వస్తున్నాయి. ఒకసారి అలా లుక్ వేద్దామా? ఎక్కడైనా సరే ఏ హోటల్కి వెళ్ళి ఇంట్లో ఎంత తిన్నా, హోటల్లో ఎన్ని రకాల ఫుడ్స్ తిన్నా కూడా ఆలయానికి వచ్చేసరికి ప్రసాదం కొంచెమైనా సరే ప్రసాదం కావాలి, తినాలి అని కోరిక పుడుతుంది. అంటే అది ఒక దేవుని ఆశీర్వాదంగా భావిస్తాం. ఆ ప్రసాదం రుచి కూడా అమోఘంగా ఉంటుందండి. మరి పులిహోర ప్రసాదాన్ని ఇక్కడ వితరణ చేస్తున్నారు, భక్తులకు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు గురువారం, దత్త జయంతి, మార్గశిర పౌర్ణమి కావడంతో విశేషంగా భక్తులకు అన్నదానంతో పాటు ప్రసాద వితరణ కూడా చేయడం మన ఈ ఆలయం యొక్క ప్రత్యేకమైనటువంటి విషయం. రండి, ప్రసాదం మనం కూడా కాస్త తీసుకుందాం. ప్రసాదం ఇచ్చేస్తున్నారు, తీసేసుకుందామా? వావ్, చూసారా, ఇది పులిహోర అండి. చూస్తుంటేనే గుమగుమలు వచ్చేస్తున్నాయి. నిజంగా ఏదైనా ప్రసాదమే అండి, అద్భుతమైన రుచి ఉంటుంది మనకి. మరి దీన్ని ఆస్వాదించాలంటే కాస్త అదృష్టం కూడా ఉండాలి కదా. మార్గశిర పౌర్ణమి రాత్రి వేళల్లో నిండు చందమామ సాక్షిగా సాయిబాబా ఆలయంలో నిజంగా సాయినాథుని దర్శనం చాలా అద్భుతంగా జరిగింది కదా. నిజంగా సుమన్ టీవీ ప్రేక్షకులకు, సుమన్ టీవీ భక్తులకు, ఆధ్యాత్మిక వేత్తలకు ఇదొక అద్భుతమైనటువంటి మహాదృశ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్గశిర పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు, ప్రత్యేకమైన విశేషం కలిగినటువంటి రోజు. మరి ఈ సందర్భంగా డోన్ పట్టణానికి అతి సమీపంలో మరి మనము ఈ సాయినాథుని ఆలయంలో దాదాపుగా రోడ్డుకు 15 అడుగుల ఎత్తులో ఈ ఆలయాన్ని నిర్మించడం, నిజంగా అదొక ఎత్తైన ఆలయంలో సాయినాథుడు, దత్తాత్రేయ స్వామి వారు, వినాయక స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు కొలువు తీర్చి ఉండడం కూడా మనం అందరం కూడా విశేషంగా చేసుకోవచ్చు. అందరినీ కూడా మనం చక్కగా దర్శించుకున్నాం. మరి అందరికీ శుభం కలగాలి, సాయినాథుని కృప అందరిపైన ఉండాలి, సర్వేజన సుఖినోభవంతు అంటూ ప్రార్థించాలి. ఎక్కడ సాయినాథుడు కొలువై ఉంటాడో అక్కడ ఆ ప్రాంగణంలో, ఆ ఆలయంలో ధుని అనేది ఒక ప్రత్యేకమైన విషయంగా మనం పరిగణించవచ్చండి. ధుని అంటే ఈ ధునిలో విభూది ఎప్పుడూ అగ్నిహోత్రుడు వెలుగుతూనే ఉంటాడు. తద్వారా వచ్చే బూడిద మనకు శుభప్రదం. ఆ బూడిదను ధరిస్తే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అంటారండి. అసలు ధునికి ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, టెంకాయని, అంటే నారికేల ఫలం అంటాం, టెంకాయ అంటాము, బొచ్చుతో ఉన్నటువంటి టెంకాయని మనము స్వామివారికి సమర్పించడం, అంటే అగ్నిహోత్రుడికి సమర్పించడం ద్వారా మనలో ఉన్నటువంటి రాగ, ద్వేష, నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని కూడా తొలగిపోయి మనల్ని కల్మషం లేని విభూదిగా తయారు చేస్తుంది. మన మనసును అలా తీర్చిదిద్దుతుంది ఆ ధుని అనేది అందరూ అంటూ ఉంటారు. అదొక సంప్రదాయం అన్నమాట. మనం ఇప్పుడు చూస్తాం కదా, ఈ
ఆలయంలో స్వామివారికి వెనుక భాగంన ఈ దుని ప్రాంగణంని గమనిస్తున్నాం. ఈ దునిలో దుని చుట్టూ 3 చుట్లు తిరుగుతూ స్వామివారికి నారికేళ్ల పల్లాన్ని నివేదించి వారిలో ఉన్నటువంటి సంకల్పాన్ని నివేదించుకోవడం సంప్రదాయం అన్నమాట. శ్రీ 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 షిరిడి శ్రీ సాయినాథుని ఆలయంలో గర్భగుడిలో మనం సాయినాథుని దర్శించుకున్నాం, విఘ్నేశ్వరుని దర్శించుకున్నాం, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నాం. అలాగే ఈ ఆలయం వెలుపల అంటే బయటి భాగంలో ఆలయానికి ఇరువైపులా 2 మంటపాలను నిర్మించారండి. ఒకటి మన ఈశ్వరుని ఒక మంటపం, మరొక మంటపంలో నవగ్రహాలను ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు శివాలయ మంటపంలో ఉన్నాం. స్వామివారు ఈశ్వరుని స్వామివారిని శివుణ్ణి ఇక్కడ దర్శించుకోబోతున్నాం. నంది సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నటువంటి ఈశ్వరుని మనం ఇక్కడ దర్శించుకుంటున్నాం. నందివాహన సమేతుడైనటువంటి ఈశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకాలు, విశిష్ట పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో స్వామివారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనం ఆశిద్దాం. సర్వేజన సుఖినో భవంతు. మనం ముందే అనుకున్నాం కదండి, సాయినాథుని ఆలయంలో స్వామివారి కుడి వైపున నవగ్రహ మంటపాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. మరి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ నవగ్రహ దేవతలను ప్రదక్షిణ చేసి వారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఇక్కడ కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ సూర్య భగవానుడు మధ్య భాగంలో కొలువై ఉన్నారు. మరి చుట్టూ నవగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. ఇక్కడ ప్రతి శనివారం కూడా తైలాభిషేకం నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ స్వామివార్లకు. వీక్షించారు కదా. మరి నంద్యాల జిల్లాలో డోన్ పట్టణానికి అతి సమీపంలో నేషనల్ హైవే 44 పక్కనే ఉన్నటువంటి శ్రీ 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 షిరిడి శ్రీ సాయినాథుని ఆలయ దర్శనం. మరి ఇది ఇవాల్టి సుమన్ టీవీ డివోషనల్ కార్యక్రమం. మరి వచ్చే కార్యక్రమంలో మరొక ఆలయ విశేషాలతో మీ ముందుంటుంది సుమన్ టీవీ. కెమెరామెన్ వికాస్ తో వ్యాఖ్యాత యాంకర్ సునీత. నమస్తే.